Hi to all and very good morning. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ తనకి ప్రస్తుతం హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని మీ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. చూడండి, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి చెప్తానండి. టవర్ కార్డ్ వచ్చిందండి. అంటే గొడవలతోటి కొంచెం చికాగ్గా తన పట్ల హేట్ రేట్ అనేది అయితే ఎక్కువగా ఉందండి. చూద్దాం, కార్డ్స్ అయితే రివీల్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 4 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అంటే తనకి నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ ఉండడం వల్ల తన సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ కావాలి, తన లైఫ్లో ఉన్న చేంజ్ అంటే చేదు మొత్తం పోయి బెటర్నెస్ అంతా పోయి తను హ్యాపీ మూమెంట్స్ అనేటివి చూడాలి. అన్మ్యారీడ్ వాళ్ళైతేనేమో మీతోటి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారండి. అలాగే మ్యారీడ్ పీపుల్ అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనుసు రాశి వాళ్ళు చాలా మీతోటి రీయూనియన్ వేగంగా కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. సంతోషకరమైన లైఫ్ అనేది మీతోటే ఉంటుందని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. తన లైఫ్లో తనైతే అలసిపోయారు. అంటే తనకంటూ హ్యాపీనెస్, మంచి ఒక కమిట్మెంట్ రిలేషను, తన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. అంటే అవసరార్థానికి యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క పని కాగానే అంటే పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుందనేలాగా చూపిస్తూ ఉన్నారు. తన పట్ల ఎలాంటి లవ్ అనేది లేదు, తన టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారని మీ పర్సన్ అయితే సఫర్ అవుతూ ఉన్నారండి. అలాగే ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. మీరు ఉంటేనే తన లైఫ్లో ఒక విక్టరీ అనేది ఉంటుంది. మీతో చాలా హ్యాపీగా ఉండాలి. ఫిజికల్ రిలేషన్ అయినా మీతో ఉండే కెమిస్ట్రీ కూడా తనకి చాలా బాగుంటుంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్తున్నారు. అలాగే మీతో ఉంటే మీ యొక్క రిలేషన్లో ఒక స్పార్క్ అనేది ఉంటుంది. మీరు తనని చాలా బాగా చూసుకుంటారు, తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారు అనేది కూడా తన యొక్క ఆలోచన. అంటే కొత్త లైఫ్ అనేది మీరుంటేనే తన లైఫ్లో ఒక ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది తన యొక్క ఆలోచన. అంటే తను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేసే తను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే ఆ పర్సన్ అతనంతటా అతనే ఒప్పుకుంటూ ఉన్నారండి. చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు. మీ పట్ల లవ్ అంటే ఓవర్ లవ్ తోటి ఉన్నారు, అన్కండిషనల్ లవ్ తోటి ఉన్నారు. మీ పర్సన్ యొక్క రాశి వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళైతే ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు. పూల్ కార్డు వచ్చిందండి. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు. మీ యొక్క బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు. తన లైఫ్లో ఉన్న నెగిటివ్ స్టేజెస్ అన్నీ కూడా పోవాలనుకుంటూ ఉన్నారు. కొత్త లైఫ్ అనేది చూడాలనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఒక పసిపిల్లలాగా చూసుకోవాలి అని కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు. మీకోసం ఎవేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మీ యొక్క కాల్స్ కోసం, మీ మెసేజెస్ కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మీ నుంచి అవి వస్తాయా అనేలాగా ఆ పర్సన్ అయితే వెయిటింగ్ మోడ్లో ఉన్నారండి. మీకు మెయిల్ పెట్టడానికి కూడా తను సిద్ధంగా అయితే ఉన్నారు. తను గతంలో మీకైతే రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు, దానివల్ల కూడా మీ రిలేషన్ అనేది ఈ స్పేస్ అనేది ఎక్కువగా వచ్చిందని కూడా తను థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. తనకు
ఆప్షన్స్ అనేటివి చూపిస్తూ ఉన్నారనమాట. ఈ దారిలో వెళ్ళు, ఆ దారిలో వెళ్ళు అనేసి. కానీ దాంట్లో వాళ్ళు స్వార్థం అనేది చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ అవసరం అనేది మీ పర్సన్‌ని యుటిలైజ్ చేసుకోవడం కోసం చూపిస్తున్నారు. అందువల్ల మీ పర్సన్ వాళ్ళకైతే దూరంగా ఉంటున్నారు. మీ యొక్క రిలేషన్ కోసమే తను పరితపించిపోతూ ఉన్నారు. నాకు నిజమైన లవ్ అనేది కావాలి. ఇలాంటి కార్మిక్స్ వద్దు. వీళ్ళు వాళ్ళ అవసరానికి వస్తారు. టైం తీరగానే వెళ్ళిపోతారు అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీరు తనకి మీకు స్పేస్ అనేది వచ్చిన తర్వాత కూడా మీరు తనని ఒక రన్నర్ లాగా చేజింగ్ అనేది చేశారు. తనే మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనే విధంగా తను సఫర్ అవుతూ ఉన్నారండి. ఇప్పుడు మీ పట్ల అన్‌కండిషనల్ లవ్ అనేది ఉంది. మీ యొక్క మదర్‌లీ నేచర్ అనేది గుర్తుకు వస్తుంది. తన సిట్యుయేషన్స్ అన్నీ ఏం చేస్తే బాగుంటుందని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ ఔట్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీట్ అయ్యి మీతో కలిసి ఒక కప్పు కాఫీ అలాంటివి తాగాలి. వారి లవ్ అంతా ఎక్స్‌ప్రెస్ చేయాలి. గతంలో లాగా తను ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడను. తను చేసిన బ్యాడ్ అడిక్షన్స్ అవన్నీ కూడా ఒప్పేసుకొని మీకు అపాలజీ చెప్పి మీ పైన ఉన్న అన్‌కండిషనల్ లవ్ అనేది వారికి ఎంత అట్రాక్షన్ ఉంది అన్నదంతా చెప్పి ఆ బ్యాడ్ పీపుల్ తనకి ఎలా ఆఫర్స్ అనేటివి చూపెట్టి తనని అట్రాక్ట్ చేసి వారి లైఫ్‌లోకి లాక్కున్నారు. అవన్నీ చెప్పేసి మీ లైఫ్‌లోకి రావాలి. మీరే తనని అన్ని విధాలుగా ఫైనాన్షియల్‌గానైనా, ఎమోషనల్‌గానైనా అన్ని విధాలుగా మీరే తనకి సపోర్ట్ ఉంటారని మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ తనకి హార్ట్ బ్రేక్ అనేది చేస్తుంది. చాలా డిప్రెషన్‌లో పడేస్తుంది. విపరీతమైన పెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది అన్ని విధాలుగా తనని ఎలా అంటే పెయిన్ చెప్పుకోలేని విధంగా ఉంది. నేను భరించలేకపోతూ ఉన్నాను. నాకొద్దు ఇలాంటి టార్చరు, ఈ టాక్సిక్ రిలేషన్ వద్దు. నన్ను ఒక స్కెల్టన్ మాదిరిగా చేసేస్తుంది అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. నన్ను ఆల్ ఇన్ వన్‌గా నన్ను లాస్ చేసేసింది. అంటే ఒక చీటింగ్ మైండ్ సెట్ తోటి, హార్ట్ బ్రేక్ తోటి ఉన్నాను నేను ప్రెజెంట్. తను నన్ను చీట్ చేస్తుంది థర్డ్ పార్టీ. ఎప్పుడు కూడా అబద్ధాలు, ఫేక్ లవ్ అనేది చూపిస్తుంది. బ్రోకెన్ హార్ట్ తోటి అయితే ఉంటారు వాళ్ళు, మంచి పీపుల్ అయితే కాదు అని చెప్తూ ఉన్నారండి. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే మీతోటి ఉంటే కొత్త లైఫ్‌కు ఉంటుంది. మీరు ఎలాంటి అంటే తనకి ఒక అబండెన్స్, సెక్యూరిటీ అనేది ఇచ్చారు. మీరు తనకి కేరింగ్ అనేది ఇచ్చారు. మీరు లవ్ అనేది చూపెట్టారు. హార్ట్‌ఫుల్‌గా ఉన్నారు. తన పట్ల తన రిలేషన్ కోసం, తన కాల్స్, మెసేజెస్ కోసం మీరు విధాలుగా పరితపించారు. వారే మీ యొక్క నిజమైన సోల్‌మేట్‌గా మీరు ఫీల్ అయ్యారు. బట్ ఆ వ్యక్తే మిమ్మల్ని కావాలని దూరం చేసుకున్నానని అయితే ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. మిమ్మల్ని అన్‌కండిషనల్ లవ్ అనేది చేస్తూ ఉన్నారు. తనే మీకు రకరకాల రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టి తన లైఫ్‌లో జరిగిన ఓల్డ్ సంఘటనలు చెప్తూ మిమ్మల్ని బాధ పెడుతూ నాకు వాళ్ళంటేనే ఇష్టం, తన లైఫ్‌లో ఉన్న చైల్డ్‌హుడ్ వాళ్ళు, పేరెంట్స్ ఇలా అంటే అన్‌వాంటెడ్ పర్సన్స్‌కి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తూ మిమ్మల్ని మిస్ చేసుకొని మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని బాధ అనేది పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళినందుకు ఈరోజు మీ పర్సన్ అయితే సఫర్ అవుతూ ఉన్నారు. తనకి మీ లైఫ్‌లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది. తను ప్రెజెంట్ అయితే మనీ లాస్ కావడం అయితే జరిగింది. తనకి ఒక రకంగా నేను బుద్ధి అనేది తెచ్చుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. నేను నా లైఫ్‌లో ఉన్న టాక్సిక్ పీపుల్ అందరినీ కూడా వదిలేస్తాను. నువ్వే నాకు నిజమైన సోల్‌మేట్‌వి. నాకు ఎన్ని ఆప్షన్స్ ఎవరు ప్రపోజల్స్ పెట్టినా ఎన్ని థర్డ్ పార్టీ ఎంత ఎరవేసినా నేను వారి వలలో చిక్కను. నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను. నా చుట్టూతల బౌండరీస్ అనేటివి పెట్టుకొని ఉంటున్నానని కూడా తను బాధపడుతూ అప్సెట్ అయ్యి చెప్తూ ఉన్నారండి. మ్యాజిషియన్ వచ్చింది. ఏ విధంగానైనా మిమ్మల్ని రీచ్ కావాలి. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు అవకాశం రాగానే నేను నీ లైఫ్‌లోకి షిఫ్ట్ అయిపోతాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. సడెన్‌గా ఇప్పటికిప్పటికు పరిస్థితులు అనేటివి రీయూనియన్ వైపు అయ్యేలాగా నేను మ్యానిపులేట్ అనేది చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే రీయూనియన్ కావడానికి తన పరిస్థితులన్నీ పాజిటివ్‌గా మారుస్తూ ఉన్నానని కూడా చెప్తూ ఉన్నారు. మీ పర్సను మీకు చాలా అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంటిమసీ అనేది కూడా తను కోరుకుంటూ ఉన్నారు. మీ బ్యూటీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. పూల్ కార్డ్ వచ్చింది. అంటే ప్రైవసీ అనేది ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు మీతోటి. మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపల ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ పార్ట్ ఎక్కువగా పెయిన్ అనేది ఇచ్చింది అని కూడా తను చెప్తూ ఉన్నారు. తనకి జీవితం వద్దు అనేలాగా తనకు అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారండి. మీరు లేకుండా ఉంటే కూడా తను ఇప్పుడు తన యొక్క లైఫ్ అనేది సింగిల్గా లీడ్ చేసి సింగిల్ లైఫ్ అనేది ఎక్కడ లీడ్ చేయాల్సి వస్తుందో అని కూడా మీ పర్సన్ అయితే
అయితే బాధపడుతూ ఉన్నారు. నేను రాశులు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మేషసింహ ధనుసు రాశులు, మిథున తుల కుంభరాశులు అండి. అలాగే కర్కాటక వృశ్చిక మీన రాశులు, వృషభ కన్య మకర రాశి వాళ్ళు వచ్చారు. అన్ని రాశుల వాళ్ళు కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నారండి. ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి 7, 23, 13, 14, 7, 15, 22, 12, 18, 28, 2, 24 ఇవి రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి. జీ లెటర్, ఎఫ్ లెటర్, ఏ లెటర్, క్యూ లెటర్, ఓ లెటర్, ఎన్ లెటర్, పి లెటర్, ఆర్ లెటర్, డి లెటర్, వి లెటర్, కే లెటర్, ఐ లెటర్, టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. నేను చెప్పిన ఈ పాయింట్స్ 30 to 40 వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.